పెద్ద వినాయకుడిని తీయడం అయితే మనం చూద్దాం. ఫస్ట్ చిన్నోడు వచ్చాడు, చిన్నోడు అయితే తీయడానికి ట్రై చేస్తున్నాడు. నాకు తెలిసి చిన్నోడు వాళ్ళు అవ్వదని వాళ్ళ అన్నయ్యని తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయాడు. వాళ్ళ అన్నయ్యని అయితే తీసుకొచ్చేస్తున్నాడు చూడండి. నిజంగా చెప్తే నమ్మరు, ఒక విఘ్నేశుడిని బయటికి తేవడం అయితే ఇంత కష్టం ఉంటుందని నేను నైట్ వెళ్ళినంత వరకు నాకు తెలియదు. ప్రజెంట్ ఏంటంటే అక్కడ వెళ్ళిన వాతావరణం అంతా టైం 12-1 గంట అయినా సరే ఆ వాతావరణం చాలా అడవిడిగా ఏంటంటే ఒక గణేశుడిని తేడానికి కూడా ఇంత హ్యాపీ అంటే చాలా వరకు హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు టైం స్పెండ్ చేయడం అంటే నిజంగా చాలా గ్రేటు. నేనైతే నైట్ అక్కడ 2:30-4 వరకు అక్కడే ఉన్నాము. ఆ యొక్క విగ్రహాలన్నీ తీపినోడికి చాలా టైం పట్టిద్ది. ఆ పెద్ద గణేశుడిని చూసారా, ఆల్మోస్ట్ 15 అడుగులైతే ఉంది ఆ యొక్క గణేశుడిని. ఆ యొక్క గణేశుడిని అయితే బయటికి తేవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క గణేష్ విగ్రహాన్ని మనం తీసుకొచ్చే దగ్గర నుండి ఆ బండి మీద ఎలా ఎక్కిస్తారో మొత్తం చూద్దాం. నిజంగా ఓవరాల్గా నిజంగా ఒక గణేశుడిని బయటికి తేవడం అయితే చాలా కష్టం. ఇంతవరకు కళాకారులు చేసే ఎంత కష్టం ఉంటుందో ఇప్పుడు ఆ విఘ్నేశుడిని బయటికి తేవడమే అంత కష్టంగా ఉంది చాలా వరకు. చూడండి, ఇప్పుడైతే క్రేన్తో ద్వారా అయితే లాగడం అయితే జరుగుతుంది. ఆ గణేశుడితో తాళ్ళు కట్టి ఆల్మోస్ట్ అక్కడైతే టూ అయితే అయిపోయింది నైట్. నిజంగా నైట్ అంతా అక్కడ టైం స్పెండ్ చేసుకోవడం, గణేశుడు విగ్రహం షూట్ చేయడం అయితే ఏంటంటే ఓన్లీ మీరు చూడాలని, ఈ యొక్క విఘ్నేశుడిని తీయడం కూడా మీరు చూడాలని నేనైతే వీడియో తీయడం అయితే జరిగింది నైట్ అంతా అక్కడ ఉండి. ఇంకోటి ఆ తాళ్ళతో కట్టి మొత్తం ఓవరాల్గా అయితే లాగడం అయితే జరుగుతుంది. చాలా వరకు ఆ గణేశుడిని అయితే బయటికి అయితే రాలేదు. అంటే ఆల్మోస్ట్ చిన్న డ్యామేజ్ అయినా మళ్ళీ కస్టమర్లు తీసుకొని ఆ గణేశుడిని అయితే నీట్గా తీయడం అయితే స్టార్ట్ చేశారు. అది తాడులతోటి లాగడం చాలా వరకు చాలా కష్టం. ఎందుకంటే కళాకారులు చేసిన కష్టం అంతటికి ఒక్కరోజే కదా, కాబట్టి వాళ్ళు గణేశుడిని బయటికి తీయడం అయితే చాలా క్రేన్లతో ఉపయోగించి అయితే లాగడం అయితే జరిగింది. ఇక్కడ జనాలు చూసారా, ఈ టైం అంటే ఆల్మోస్ట్ 2:30 అయినా సరే జనాలందరూ ఇప్పటి వరకు ఉండడం అంటే చాలా వరకు గ్రేట్ అబ్బా. ఎందుకంటే ఈ యొక్క గణేశుడిని విగ్రహానికి చూడడానికి ప్రతి ఒక్కరు ఈ టైం వరకు అయితే ఉన్నారు. ఇంకొకటి విషయం ఏంటంటే గణేశుడి విగ్రహానికి నిజంగా ఏ డ్యామేజ్ కాకుండానైతే వీళ్ళైతే బయటికి తీయడం అయితే జరిగింది. బయటికి వచ్చాక కూడా గణేశుడి దగ్గర అడవిడైతే చాలా మామూలుగా లేదు. ఆ యొక్క డోలక్ ద్వారా అయితే మొత్తం అడవిడైతే చేయడం అయితే జరిగింది. ప్రతి దగ్గర అయితే గణేశుడికి ఇంత బాగా ఈ యొక్క గణేశుడిని చూస్తే నిజంగా చాలా బాగుంది. ఓవరాల్గా 15 ఫీట్స్ విగ్రహానికి ఆ యొక్క కలర్ షేడింగ్ అయినా మొత్తం ఓవరాల్గా చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్ అయినది. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ఈ 15 అడుగులు గణేశుడిని తీయడం అయితే చాలా గ్రేట్. ఎందుకంటే ఆ యొక్క మొత్తం షెడ్ మొత్తం ఓపెన్ చేసి క్రేన్ల ద్వారా అయితే గణేశుడిని అయితే బయటికి లాక్కొచ్చారు. మొత్తం ఓవరాల్గా లాక్ రావడం అయితే నేనైతే దగ్గరుండి చూశాను. ఆ గణేశుడికి ఒకటే అనుకున్నాను, దేవుడా నువ్వు ఉన్నావు కాబట్టి ఎవరికి ఏ ఆపద లేకుండా బయటకు వచ్చేసి పందిరిలో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలని కోరుకున్నాను. ఎందుకంటే వీళ్ళ కష్టానికి అయితే వాళ్ళు ఏమైనా డ్యామేజ్ అయినా డబ్బులు అయితే ఇవ్వరని అక్కడ గొడవ కూడా ఆడారు. కానీ ఆల్మోస్ట్ అయితే గణేశుడిని అయితే బయట తీయడం అయితే జరిగింది. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి దగ్గర గణేశుడిని ఇలాగే తీస్తారని కూడా నిజంగా ఇది గ్రేటే. ఎందుకంటే ఒక క్రేన్ ద్వారా గణేశుడు అంత పెద్ద అడుగులు 15 అడుగులు గణేశుడిని ఆల్మోస్ట్ బయటికి తేవడం అంటే చాలా కష్టం అబ్బా. కళాకారులు అందరూ అక్కడ ఉండి చాలా కష్టపడ్డారు ఆ యొక్క విఘ్నేశుడిని బయటికి తేవడం వల్ల. ఆల్మోస్ట్ ఆ విఘ్నేశుడిని అయితే బయటికి తీసుకురావడం అయితే జరిగిపోయింది. అదైతే క్రేన్లో ఎక్కించి అక్కడ ఉన్న కుర్రోళ్ళందరూ చాలా బాగుందని చెప్పడం, వాళ్ళ కళాకారులకి మొత్తం ఆల్మోస్ట్కి అయితే గణేశుడిని అయితే అక్కడ నుండి అయితే బయటికి తీసుకొస్తారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న గణేశుడిని ఇంకొక క్రేన్కి అయితే ఎక్కించడం అయితే జరిగింది. ఇంకొక క్రేన్ కూడా వచ్చే ఒక అడవిడి అయితే చూపిస్తాను, అది కూడా చూడండి. ఇంకోటి మెయిన్లీ మీరు ఈ యొక్క సపోర్ట్ చేస్తారని నా యొక్క వీడియోని సపోర్ట్ చేస్తారని మీ గురించి 2:34 అయినా సరే అక్కడ ఉండి షూట్ చేయడం అయితే జరిగింది. మీ సపోర్ట్ నాకు ముందు ఇంకా ఉండాలి. ఈ ఒక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఉన్నారనే కారణంతో ఇంకా ఈరోజు అయితే ఇంకా ఆల్మోస్ట్ ఒక 100 వీడియోస్ అయితే వస్తాయి. మీరు దాన్ని అన్నింటినీ చూసి నాకు అయితే లైక్ కొడతారని ఆలోచిస్తున్నాను. మీకు లైక్ కొట్టడం వల్ల నాకు సపోర్ట్గా ఉన్నారని నాకు తెలుస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆల్మోస్ట్ ఎక్కించడం అయితే జరిగింది. ఎక్కించి యొక్క గణేశుడు చూడు ఎంత పెద్దగా ఉన్నారు. ఆల్మోస్ట్ 5 తలల పైన తలలుండి వినాయకుడిని సిద్ధిబుద్ధి ఉండి ఆల్మోస్ట్ వినాయకుడి చాలా బాగుంది, గంభీరంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఈ యొక్క ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ ఎవరికి ఏ ఆపద కలగకుండా అయితే గణేశుడిని అయితే బయటికి తేవడం అయితే జరిగింది. అక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ ఈ యొక్క టైం వరకు అయితే టైం స్పెండ్ చేయడం అనేది చాలా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ విగ్రహం కాదు, అలాంటి వాళ్ళ విగ్రహం కాకపోయినా సరే ఈ టైం వరకు అయితే వాళ్ళు ఉండడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఈ యొక్క వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది, మీరు కొంచెం చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ విగ్రహం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తీసుకురావడం అయితే ఎలా తీసుకొచ్చారు అనేది ఓవరాల్గా అయితే మన యూట్యూబ్లో అయితే ఉంటుంది.
ఇంకోటి మెయిన్ ఏంటంటే మీరు సపోర్ట్ అయితే నాకు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. మీ నుండి ఆశించేది ఏం లేదు, జస్ట్ లైక్ కొట్టారనగా మీరు సపోర్ట్ చేస్తుంటారు. వినాయకుడిని చూసారు ఎలాగైతే ఎక్కిస్తున్నారో, మొత్తం ఓవరాల్గా అయితే వినాయకుడిని అయితే బయటికి తేవడం జరిగింది. అక్కడ ఉన్న కుర్రోళ్ళందరూ చాలా అడవిడిగా, చాలా సందడిగా జై బోలో గణేష్ మహారాజ్కి అన్న అర్థం అన్నీ చాలా 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 హ్యాపీగా ఉందంటే ఆ టైంలో ఉన్న సార్ నాకు ఏమనిపించలేదంటే ఆ ఫన్నీనెస్ వాళ్ళు క్రియేట్ చేసే టైం, డోలాక్లు అవన్నీ చాలా వరకు బాగున్నాయి. ఆ డోలక్ వల్ల అయితే ఇంకా ఆల్మోస్ట్ అందరూ తెలిసి ఉండేటట్టు అంటే అడవిడి అన్నీ బాగున్నాయి. అక్కడైతే మీరు కూడా ఒకసారి వినండి, ఆ డోలక్ అనేది వింటే మీకు కూడా తెలుస్తుంది. పైకి చూడు నువ్వు. సుధీర్ ఎత్తాలి, సుధీర్ కొంచెం ముందుకెట్ట, అంతే అంతే అంతే. నీ ఫోన్ నా దగ్గర లేదురా, పెడుతుంది. పండిదర్ వాటి వారు రాజేది మళ్ళీ కావాలంటే పక్కన తగ్గిందిరా అన్న, ఒకసారి అన్న టర్రేజ్
అమ్మకి తెలుసు కాదు. వస్తామన్నా ఎవరు మాట్లాడుతుందా? నువ్వెందుకు అసలు